నమస్తే. ఇది కొంత భిన్నమైన విశ్లేషణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిచిన తర్వాత 2019లో ఇంకా ప్రమాణ స్వీకారానికి వస్తాడు అనగా ఎలాంటి వెర్షన్స్ మార్కెట్లో నడిచినాయి, పొలిటికల్ సర్కిల్స్లో నడిచినాయి, పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద స్వయం ప్రకటిత మేధావులు ఎలాంటి విశ్లేషణలు చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఒక యువకుడు ఎలాంటి అంతకుముందు ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో, విశ్లేషకుల దృష్టిలో, వాళ్ళ పర్సెప్షన్లో మాడుతున్న పరిజ్ఞానం లేనివాడు, బేసిక్గా రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కుటుంబానికి చెందినవాడు. ఆయన ఫ్యాక్షనిస్ట్ పార్టీ పెట్టుకుని వచ్చాడు. గెలిచిన తర్వాత ఏం పీక్తాడు, ఇదే రకమైన టెర్మినాలజీ వాడుతూ వచ్చారు. నిజానికి ఒక నాయకుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఒక సామాజిక అనివార్యతతో తీసుకునే నిర్ణయాలకి ఆ దశలో, అంటే ఆయన ముఖ్యమంత్రి ఆయన గెలిచిన దశలో, పార్టీ గెలిచిన దశలో అవసరాన్ని మించి కీర్తి కిరీటాలు పెట్టడం అక్కర్లేదు. మనం ఒకసారి యూరోపియన్ పాలిటీని కనుక గమనిస్తే ఇలాగే, అంటే ఊవెత్తున ఎగిసిపడే కెరటాలు అక్కడ చాలా కనిపిస్తాయి పొలిటికల్గా. అలాగే వాళ్ళ పదవైపోగానే ఇక్కడ ఒక పోలిక చెప్పాలి. ఒబామా పదవి అయిపోయింది, అధ్యక్షుడు వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు, సూట్ కేసు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 2 గదుల ఫ్లాట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. నిన్న ఋషి సౌనక్ అంతే, ఆయన కూడా ఆయన వేరే ఉద్యోగం ఎత్తుక్కొని దాంట్లో పని చేసుకుంటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ పదవిగా. జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. జనరల్గా ఆయనకుండే సటిల్గా ఆయన చెప్పేది అంటే, ఇది చేశాం కదా మనం చెప్పాలి కదా, అంటే మనం చేశాము, జనం చూస్తున్నారు, మళ్ళీ మనం వేరే చెప్పాలా అనే తత్వం అయింది. అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, ఏమీ చేయకపోయినా ఈవెంట్లు నిర్వహించేసి ఫ్లడ్ లైట్ కాంతిలో 10-15 మంది చేత ప్రసంగాలు చెప్పించి, అలాగే అక్కడ బెనిఫిషరీస్ని పిలిపించి వాళ్ళ చేత స్తోత్ర పాఠాలు వినిపించుకోవటం, ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం, మనకు అర్థమైపోయింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ సంథింగ్ డిఫరెంట్ టు ది ప్రజెంట్ జనరేషన్ పాలిటీషియన్స్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే దాన్ని కోరుకోకపోవచ్చు. ఏది కీర్తి కిరీటాలు ఆయన పెద్దగా హీ డిడ్ నాట్ యాంటిసిపేట్ అబౌట్ దట్. ఎందుకు అవన్నీ మనం చేస్తున్నాం కదా, వాళ్ళకి అందుతున్నాయా లేదా, ఎంతవరకే కదా మనం చూడాల్సింది. మనకి ఈ పీరియడ్ మనకి గవర్నెన్స్ ఇచ్చారు, మనం పరిపాలించుకున్నారు, పరిపాలిద్దాం, మళ్ళీ చేసింది ఎందుకు డబ్బాలు కొట్టుకొని చెప్పుకోవాలి, అది ఆయన. సరే, ఇప్పుడు ఏంటంటే ఆయన ఎప్పుడైతే పరిపాలనా పగ్గాలు, నేను వెనక్కి వెళ్తున్నాను 2019 నాటికి చేపట్టడానికి వచ్చారో, వెంబడి ప్రెషర్ గ్రూప్స్ బయలుదేరినాయి అన్నమాట. భూతద్దంలో ఆయన చూసి ఎట్లా చూపించాలి, ఈయన ఫ్యాక్షనిస్టు, రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కుటుంబం, ఆ కుటుంబం నుంచి వచ్చిన పార్టీ, అందుకు భిన్నంగా ఉంటుంది, ఏముంటుంది, అడ్డపంచలు రూల్ చేస్తాయి. ఎన్ని రాలా కామెంట్లు, ఎన్ని పేపర్లో రాలా. సరే, ముందున్న కాలం మధ్య వయస్కులది కాదు అని చెప్పేసి ఆయన గవర్నెన్స్ నడిపిన తీరు అండ్ కొన్ని అంశాల మీద ఆయనకున్న స్పష్టమైన వైఖరి మనం కనుక చూస్తే, ఒక్కసారి మనం ఆ రోజులకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఇంకా వైసీపీ పరిపాలన చేపట్టబోతోంది, ఫలితాలు ప్రకటించేశారన్నప్పుడు ఆ రోజు అన్నమాట. బెంగళూరు నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరే ముందు హడావుడిగా ఇక అందరూ ఫ్లైట్లో మాట్లాడుకుంది ఏముంది, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాడు, అక్కడ అమరావతిలో జరగబోయే రాష్ట్ర మంత్రి యొక్క ప్రమాణ స్వీకారానికి మనం కూడా ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఆయన అభిమానులు ఫోన్లలో కూడా ఏం మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన ఏం మాట్లాడుకున్నారంటే, ఫ్లైట్లో వెనక సీట్ నుంచి ఒక ఆయన కూర్చుంటే, ఒక జర్నలిస్ట్ కూర్చుంటే ఆయనకి వినిపించిన మాటలు, అడ్డబంచలు కట్టుకొని పంచాయతీలు చేయడం ఇక్కడ కుదరదు, ఎవరో మరెవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే ఈయన అన్నారు. విజయవాడలో దిగేప్పుడు అంటున్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి కన్ఫర్మ్ అయిందంటే మినిస్ట్రీలో బెర్త్. ఆయన వయసు మహా అయితే ఒక 30 ఉండొచ్చు అప్పుడు. మంచి సోఫిస్టికేటెడ్ డ్రెస్సింగ్, ఫార్మల్ డ్రెస్సింగ్, అవన్నీ చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలకు వెళ్ళినప్పుడు కోస్తా జిల్లాల్లో అది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పార్టీ అంటూ దాని గురించి ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. ఈ నెరేటివ్స్ ఇట్లనే బిల్డ్ అవుతాయి. ఒక పార్టీ వస్తుంది, ఇప్పుడు జనసేన వచ్చింది, జనసేన వచ్చినప్పుడు సరే అది యువత కోసం వచ్చిన పార్టీ,
జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే అది ఫ్యాక్షనిస్ట్ పార్టీ అయిపోతుందా? అంటే నెరేటివ్స్ ఎట్లా తయారవుతాయి, ఏ మార్కెట్లో తయారవుతాయి, దాన్ని ఎవరు బాగా జనంలోకి పెనట్రేట్ చేసి తీసుకెళ్తారు, మన చేతిలో ఎన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. సో అలాంటి రాయలసీమ వాళ్ళ దృష్టిలో అలాంటి రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పార్టీ అని పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకసారి గనక చూస్తే మనం ఆ రోజున విశాఖపట్నం నుంచి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి గారు పోటీ చేసిన స్థానంలో కూడా దుష్ప్రచారం జరిగింది చాలా తీవ్రస్థాయిలో. రాష్ట్రం విడిపోయాక ఇక ముందు అందరం కలిసి జీవించవలసి ఉన్న 3 ప్రాంతాలైన రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకరి గురించి ఒకరు అప్పట్లో వచ్చిన మాటలు, వెదజల్లిన విద్వేషపు విత్తనాలు. జనం చేయలే, ఇది ఈ ప్రెషర్ గ్రూప్స్, నెరేటివ్ బిల్డర్స్ చేసింది ఇదంతా రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పార్టీ అంటే. చిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించిన రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 జిల్లాల్లో విశాఖపట్నం కూడా ఉంది. మరి అప్పటికే చెప్పింది కదా కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర విభజన తర్వాత ఈ 5 ఏళ్లలో రాష్ట్రం గురించి యువతరం వైఖరి, రాజకీయ నాయకుల ధోరణి ఎంత భిన్నంగా ఉందో గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఫార్చునేటే. 2019 నాటికి ఆయన వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉంది, ఈయన ఆలోచన దృక్పథం ఎలా ఉంది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అప్పట్లో హోంమంత్రిగా సుచరిత గారి నియామకం గురించి ఒకసారి చూస్తే, ఇలాంటి పదవులు ఇంతకుముందు కొత్త ఏమీ కాదు కదా అనేవాళ్ళు కొదవలేదు అప్పట్లోనే. వాళ్ళు ఏం చెబుతారు, బాలయోగి దగ్గర నుంచి మనం చూసాం కదా వాళ్ళకి సుచరిత గారు కొత్త ఏంటి అని అలా అనేవాళ్ళు ఉన్నారు, అన్నారు కూడా. అలాంటి కీలక పదవుల్లో పనిచేయడానికి అవకాశం వచ్చిన వాళ్ళు ఎందరూ స్వతంత్రంగా తమ విధులు నిర్వహిస్తున్నారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఒకటి నోటీస్ చేయాలి. సుచరిత గారు ఆవిడ ఆఫీస్ ఛాంబర్లోకి వెళ్ళిన రోజున, ఛార్జ్ తీసుకున్న రోజున మీడియాతో మాట్లాడుతూ ఆవిడ ఒక మాట అన్నారు. ఏమని, ఇక్కడ కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నాం, చాలా స్పష్టంగా చెప్పింది ఆవిడ. పోలీస్ శాఖలో త్వరలో ఒక గిరిజన, ఒక మహిళా పోలీస్ బెటాలియన్లు వస్తున్నాయని చెప్పారు. ఇట్స్ ఎ నోవెల్ కాన్సెప్ట్. అంతకుముందు ప్రభుత్వంలో ఎప్పుడైనా చూసాము మనం, చంద్రబాబు గారు కావచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో ఇలాంటి విధానపరమైన ప్రకటనలు సీఎంలు మాత్రమే చేసేవాళ్ళు. బట్ వేరేజ్ ఒక హోమ్ మినిస్టర్గా ఆవిడకి అవకాశం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భిన్నంగా ఉన్నారు పరిపాలన చేసే విషయంలో అనే దాని మీద అప్పుడే బీజం పడిందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కొత్త అధికార యంత్రాంగాన్ని ఆయన అప్పటికే ఎంచుకున్నారు. కొత్త మంత్రిమండలి కుదురుకుంది. కూర్పులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైవిధ్యం ఏంటో చూపించారు. డిసెంబర్ నాటికి, ఆ రోజు డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వ కార్యాచరణ ఫలితాలు ప్రజల్లోకి వెళ్ళటం మొదలవుతుంది. ఎన్నికల వాగ్దానాల్లో కొన్నైనా ప్రజలకు చేరతాయి. అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా అవుతుందని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన కొత్త ఏడాదిలో సంక్రాంతి నాటికి గ్రామస్థాయిలో రచ్చబండ కబుర్లకు ప్రధానమైన విషయం అవుతుంది అనేది ఆ రోజు మీడియా విజువలైజ్ చేసింది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. చిత్రం ఏంటంటే ఎలాంటి విజన్ లేకుండానే ఇదంతా 2020లో మొదలవటం అనేది మనం చెప్పుకుంటాం కదా. ఏది 4.5 దశాబ్దాల విశేష రాజకీయ అనుభవం, ఢిల్లీలో చక్రాలు, రథాలు, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనమే తిప్పేశాం అని చెప్పుకుంటున్న మనకు లేని విషయం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అంతకుముందు మనం చేయలేని జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేది ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా రాసింది. కొత్త మెయిన్ స్ట్రీమ్ అంటే ఇక్కడ కాదండి, మళ్ళీ తెలుగు రాష్ట్రాలు అనుకున్నారు, ఢిల్లీలో మీడియా. కొత్త జిల్లాలు తెలంగాణలో వచ్చాక మరి మన సంగతి ఏంటని 2017 ఆగస్టులో సీఎం ఆఫీస్కి అతి దగ్గరగా ఉండే ఒక జర్నలిస్ట్ని ఈ వ్యాసకర్త అడిగారట, చొరగుడి జాన్సన్ గారు. ఏంటండి అని అడిగితే, మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటున్నారు మరి పెద్దవాళ్ళు అన్నట్టు. అంతకుముందు ఇదే ప్రస్తావన బెజవాడలో ఒక మార్క్సిస్ట్ సాహిత్య పత్రిక సంపాదకుడి దగ్గర ఈయనే ప్రస్తావన చేశారట. ఇది ఏంటంటే కొత్త జిల్లాలు వస్తే ఏమొస్తాయి ఎలాంటి పరిస్థితి, ఏమొస్తాయండి, మహా అయితే ఆఫీసర్లకు ఉద్యోగం వస్తాయి అంతే కదా అన్నట్టు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ వ్యాసం రాసి 5 ఏళ్ళు అది ఇవాళ మళ్ళీ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, తిరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంత్రివర్గం కూర్పునకు, అలాగే అప్పటికి ఆయన రాసే టైంకి ప్రతిపాదిత జిల్లాల విభజన ఒక సూక్ష్మ స్థాయి కొనసాగింపు అవుతుంది. అంటే ఒక సర్టన్ విజన్ తోటి ఆయన వెళ్ళాడు. చిన్న ఇబ్బందుల్లో ఏంటంటే ఆయన చేసింది చెప్పుకోలేకపోవటం. ఇది చేసింది ఎందుకులే అబ్బా, మళ్ళీ మనం చేస్తున్నాం కదా, మళ్ళీ ఏదో చెప్పాలా అనే అదే ఆయన డిఫరెంట్ ధోరణి అయింది జగన్మోహన్ రెడ్డి గారిది. 5 ఏళ్ల క్రితం కంటే ఈ రాష్ట్రంలోని అన్ని సామాజిక పరుల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు లోతుగా స్పష్టంగా తెలుసు. ఇది కేబినెట్ కూర్పులోనే కాదు, మొదటి నెలలో తీసుకున్న ప్రజా ప్రయోజన నిర్ణయాల్లో కూడా ప్రతిఫలించింది.
నిజానికి ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి గడిచిన 5 ఏళ్ల నిరీక్షణ కాలం జగన్మోహన్ రెడ్డి అవగాహన పునాదులు దృఢతరం కావడానికి ఒక క్యూరింగ్ టైంగా ఉపయోగపడిందంటారు చొరగుడి జాన్సన్ గారు. 5 ఏళ్ల క్రితం అన్నమాట అనేది. ఆ విషయం పార్టీ వాళ్ళకి కూడా ఇంకా పూర్తిగా అప్పటికి అర్థమైనట్లు లేదనేది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక పాత ప్రాంతీయ పార్టీ ప్రస్థానం 40 ఏళ్లకు చేరువై అది తన వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ ప్రాంతీయ స్ఫూర్తిని కోల్పోయి చివరికి ఉప ప్రాంతీయ పార్టీగా రాజకీయ రంగం మీద కుంచుకుపోతున్న తరుణం ఇది అని చెప్పేసి అప్పట్లోనే ఆయన చెప్పారు. దాని స్థానంలోకి ప్రవేశించే కొత్త ప్రాంతీయ పార్టీ తన మనుగడ కోసం సరికొత్త సామాజిక ఖాళీలను వెతుక్కోవటం, వాటిని పూరించడం అనివార్యం. తెలీదా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇందుకోసం పాత సరిహద్దులు దాటి మరీ కంచెల్ని తొలగిస్తేనే అది నిలదొక్కుంటుంది. సో ఈ హ్యాస్ సర్టన్ క్లారిటీ ఓవర్ దాట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇందుకోసం భవిష్యత్తులో అది ఇప్పుడున్న రిజర్వ్డ్ స్థానాల పరిమితిని కూడా తప్పనిసరి అయితే దాటవలసి రావచ్చు అనేది కూడా ఇప్పుడే చెప్పలేమని ఆయన ఫోర్సీ చేశారు వ్యాసకర్త జాన్సన్ గారు, చొరగుడి జాన్సన్ గారు. సో ఇంకా ఏం మాట్లాడుకుంటూ ఏం ప్రస్తావన చేసుకుంటూ కనుక ఆయన వచ్చారని కనుక మనం చూస్తే, రాజకీయ భవిష్యత్తు కోసం ఒక సామాజిక అనివార్యత తీసుకునే నిర్ణయాలకు ఆ దశలో అవసరాన్ని మించి కీర్తి కిరీటాలు పెట్టడం అక్కర్లేదు. మనం ఒక ప్రయత్నం మొదలెట్టాం. ముందరే మన భుజాలు మనమే ఇలా చరిచేసుకొని మనల్ని మించిన వాళ్ళు లేదు, మనం కింకాంగులం, తాంతీయతో బేలం, తురుంఖాలం, తోడరమల్లం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పని చేద్దాం, రిజల్ట్ చూపిద్దాం, జనాలకు అర్థమవుతుంది. ఇది కాన్సెప్ట్. సో మొత్తానికి ఏంటంటే ఇదంతా ఆయన చేసి చూపించారు. వాట్ హీ హాజ్ విజువలైజ్డ్ హీ హాజ్ డన్, హీ హాజ్ క్యారీడ్ అవుట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక హోంమంత్రి స్వతంత్రంగా ఆ విధానపరమైన నిర్ణయాలు ప్రకటించడం అంతకుముందు మనం చూడలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో హోంమంత్రి సుచరిత గారు అది చేశారు. అండ్ జిల్లాల విభజనకి దార్శనికులైన ముఖ్యమంత్రులు చేయలేకపోయారు. యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే ప్రభుత్వం పనితీరుని గమనించుకుంటూ వచ్చారో, ఎక్కడెక్కడ లాప్సెస్ ఉన్నాయో అవన్నీ ఆయన రాసుకుంటూ వచ్చారు, హోంవర్క్ చేసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఒక నిర్దిష్టమైన కార్యాచరణ, అలాగే గ్రామ సచివాలయాలు. ఇది విజన్ అంటే. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన పార్టీ గురించి ఫ్యాక్షనిస్ట్ పార్టీ అని తరచూ తట్టల కొద్దీ బురద జల్లే వాళ్ళకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆలోచన విధానంలో ఉండే పరిణితిని.